హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్పీ స్టడీ పాయింట్. సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2020 పేపర్ మాది. సో ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి ఇది వెరీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో లాస్ట్ మినిట్లో మీరు ఏ ఫార్ములాస్ ఒకసారి క్విక్ రివిజన్ చేసుకోవాలని ఒక ఐడియా వస్తుంది. సో క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, ఫైన్. సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే length and breadth of rectangle field in the ratio of 5:2. if the perimeter of the field is 238, find the length of the field. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒక రెక్టాంగిల్ అన్నారు. సో రెక్టాంగిల్ లెంత్ బ్రెడ్త్ ఆల్రెడీ ఫార్ములాస్ కూడా నేను లాస్ట్ క్లాసెస్లో ప్రొవైడ్ చేశాను. హోప్ మీ అందరికీ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఎల్బి ఏమి ఇచ్చారు 5:2. సో ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏందిమా ఎల్ ఇంటూ బి. పెరిమీటర్ ఫార్ములా ఏంటి 2 × L + B. ఓకే, పెరిమీటర్ 238 ఇచ్చారు. సో 2 × 5x అనుకోవాలి. ఎల్ ప్లేస్లో మనకి 2x అనుకోవాలి. ఓకేనా, సో 238. సో ఇక్కడ 5 + 2 7, 7 2 14. సో 14x = 238. దీని నుంచి మనకి x వస్తుంది 17. ఓకేనా, సో ఇక్కడ ఏం కనుక్కోమన్నారు వీళ్ళు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఫీల్డ్. సో లెంత్ అనేది ఏమి ఇచ్చారు 5x. 5 × 17 మనకి ఎంత వస్తుంది 85. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే A man divided his journey into 3 parts of the distance 18, 20 and 27. He traveled the distance at the same speed 60, 6, 5 and 9. What will be the average speed? So speed అంటేనే మనకి ఇలాంటి ఫార్ములా distance = speed into time. సో ఇది మనకి నోట్ అయి ఉండాలి. సో మ్యాన్ ఉన్నారు, సో 3 స్పీడ్స్ వెళ్ళారు. సో ఇక్కడ ఏమి ఇచ్చారు 18 కిలోమీటర్ ఇచ్చారు, 20 and 27 ఇది డిస్టెన్స్. స్పీడ్ ఎంత ఇచ్చారు 6, 5 and 9. సో డిస్టెన్స్ స్పీడ్ ఇచ్చారు కాబట్టి మనం ఈజీగా టైం తెలుసుకోవచ్చు. 18/5 6 3 ఇక్కడ ఏమొస్తుంది 5 4 9 3 యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్. సో ఇక్కడ నుంచి స్పీడ్ ఫార్ములా ఏంటి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది 18 + 20 + 27 ఎంత వస్తుందమ్మా 65. ఇక్కడ మనకి టైం యావరేజ్ టోటల్ టైం మనకి తెలిసింది 3 + 4 + 3 ఎంత వస్తుంది మనకి 10. సో దీని నుంచి మనకి 6.5 km/h ఇది మనకి యావరేజ్ స్పీడ్ అవుతుంది. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ డేటా ఇంటరప్షన్. సో డేటా ఇంటరప్షన్కి సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ ఒక్క క్లాస్లో చెప్తానమ్మా. ఇన్ ద ఫిగర్ O is the center. Chords AB and CD intersect with each other at the point P within the circle AB, PB, CP. ఇలాంటి టైప్లో మనకి ఫార్ములా ఏంటి, సో AP × PB. ఓకేనా, సో ఇది ఇంటూ ఇది = ఇది ఇంటూ ఇది CP × PD. ఓకేనా, సో వాళ్ళు ఏం కనుక్కోమన్నారు, ఈ పీడీని కనుక్కోమన్నారు. ఫైన్. సో ఇక్కడ మనం డ్రా చేసుకున్నట్లయితే ఏపీ. సో ఏపీ వాల్యూ ఇచ్చారా లేదు, టోటల్ ఎంటైర్ ఏబీ వాల్యూ ఇచ్చారు. ఏమి ఇచ్చారు మనకి 15. సో 15 ఇచ్చారనమాట ఏబీ వాల్యూ. ఇక్కడ మనకి పీబీ వాల్యూ ఏమి ఇచ్చారు, సో పీబీ వాల్యూ 9 ఇచ్చారు. సో ఇక్కడ 9 ఈ కొంచెం 9 అనమాట. టోటల్ ఏబీ మనకి 15 ఇచ్చారు, పీబీ మనకి 9 ఇచ్చారు. సో ఈజీగా మనము ఏపీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. 15 - 9. సో 15 - 9 మనకి ఏమొస్తుందిమా 6 వస్తుంది. సో ఏపీ మనకి 6 వస్తుంది. ఆల్రెడీ పీబీ వాళ్ళు ఇచ్చేసారు మనకి 9. సో సిపి మనకి ఇచ్చేసారు ప్రాబ్లంలో 3 అండ్ పీడీని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 3 1 3 2 సో 9 2 18. సో 18 సెంటీమీటర్. ఓకేనా, సో ఈ ఫార్ములా గుర్తు ఉండాలన్నమాట మనకి. ఇది ఇంటూ ఇది = ఇది ఇంటూ ఇది. సో దాని నుంచి ఈజీగా సెకండ్స్లో చేసేయచ్చు. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆన్ సెల్లింగ్ ఏ బైక్ ఫర్ 2500 a seller incurs loss of 20%. ఓకే, వాట్ ప్రైస్ వుడ్ బీ హ్యావ్ కాస్ట్ టు లాస్ ఆఫ్ 30%. ఓకే, సో 2500కి ఒక బైక్ అమ్మింటే 20% లాస్ వచ్చింది. ఒకవేళ 30% లాస్ రావాలంటే ఎంత కమ్మాలి. సో మీకు ఇంతకు ముందే చెప్పాను SP1 = 100 ± x = సెల్లింగ్ ప్రైస్ 2 = 100 ± x. సో ఈ ఫార్ములా మీకు గుర్తుంటే సెకండ్లో ఈ ప్రాబ్లం చేయొచ్చు. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది 2500. సో లాస్ వచ్చింది కాబట్టి మనము 100 మైనస్ చేయాలి. సో 80% = ఎంత అమ్మితే. సో 30% లాస్ రావాలంటే సో 30% అంటే ఏంటమ్మా 100 - 30. సో 70 వస్తుంది. సో ఎంత కమ్మాలి. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ 2500/7 × 8. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఈ ఆన్సర్ అనేది వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే సో ఆల్జిబ్రా నుంచి డెఫినెట్గా డామ్ షూర్గా వస్తాయి మా క్వశ్చన్స్. మీరు అన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి లింక్ అవుతూనే వస్తూ ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు A - B ఇచ్చారు, A³ - B³ A² - B². ఓకేనా,
సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ మనకు ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ. ఓకేనా, సో మనకి ఏ మైనస్ బీ ఇచ్చారు, ఇక్కడ మనకి ఏ ప్లస్ బీ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్గా ఏ ప్లస్ బీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్ములా రూట్ ఆఫ్ ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. మనకి ఏ మైనస్ బి ఉంది, ఏబి లేదు, సో ఏబి మనం కనుక్కోవాలి ఈ దీని త్రూ. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటి మనకి, ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఓకేనా, సో ఇక్కడ ఏ క్యూబ్ మైనస్ బి ఇచ్చారు 88, ఏ మైనస్ బి ఎంత ఇచ్చారు 4. ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ఈ దీన్ని మనము ఈ పార్ట్ని మరి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబిని మరి మనము ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 3ab ఇలా కూడా రాసుకోవచ్చు. 1 జా 4 2 జా 4 2 జా. ఇక్కడ మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇక్కడ ఇచ్చారు కదా మనకి 4, సో 4 స్క్వేర్ అంటే ఏంటి మనకి 16 ప్లస్ 3ab. ఓకేనా, 22 మైనస్ 16 చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది 6 వస్తుంది, సో 3ab. ఇక్కడ నుంచి మనకి ఏబీ వాల్యూ 2 వస్తుంది. సో డైరెక్ట్గా ఈ ఏబీ వాల్యూ మనం ఇక్కడ పుట్ చేయొచ్చు. ఓకేనా, సో రూట్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎంత మనకి, ఏ మైనస్ బి ఇచ్చారు 16 ప్లస్ 4 ఇంటూ ఏబి 8, సో ఎంత వస్తుంది మనకి రూట్ 24. ఓకేనా, సో దీని నుంచి మనకి ఏ ప్లస్ బి ఇప్పుడు వచ్చేసింది. సో ఏం అడిగారు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి మనకి ఇక్కడ రూట్ 24. ఓకేనా, సో ఇంటూ ఏ మైనస్ బి మనకు తెలుసు 4. సో రూట్ 24ని మనం ఎలా రాసుకోవచ్చుమా, 2 రూట్ 6 ఇంటూ 4, దీని నుంచి 8 రూట్ 6. ఇది మనకి ఆన్సర్. సో లిటిల్ బిట్ కొంచెం ఆల్జిబ్రాకి మనకి ఫార్ములాస్ గుర్తుంటే ఈజీగా చేయొచ్చు. ఓకేనా, సో ఈ ఫార్ములాస్ అని మీరు ఒకసారి రివిజన్ చేసుకోండి. కరెక్ట్, ఇది కూడా ఫార్ములామా ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్. సో ఈ ఫార్ములా మీకు గుర్తుందని అనుకుంటున్నాను. ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఇది వస్తుంది మా ఇక్కడ మొత్తం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ XY మైనస్ YZ మైనస్ ZX. ఓకేనా, డైరెక్ట్గా ఈ ఫార్ములాలో వాల్యూస్ని పుట్ చేయాలి. సో మనకి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇక్కడ ఇచ్చారు 75. ఓకేనా, సో మైనస్ 3xyz ఏమి ఇచ్చారు మనకి 15 ఇచ్చారు ఇంటూ 15. ఓకేనా, సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇక్కడ మనకి ఇచ్చేసారు 10, అండ్ ఇది మనకి సో ఇది సేమ్ మనకి రిపీట్ అవుతుంది ఈ బ్రాకెట్లోది. ఓకేనా, సో ఇదే మనకు కనుక్కోమన్నారు కదా, సో అది రిపీట్ అవుతుంది. సో 75 మైనస్ 45 ఈక్వల్స్ టు 10. సో 75 మైనస్ 30 వస్తుంది, ఈక్వల్ టు 10. ఇది ఫాలో అవుతుంది, సేమ్ ఇదే ఫార్ములా అవుతుంది 0 0. సో ఇది మనకి 3కి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇది మనకి 3 వచ్చేస్తుంది ఆన్సర్. ఫైన్, అర్థమవుతుందని అనుకుంటున్నానమ్మా. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మోహన్ ఆఫర్స్ టు సెల్ హిజ్ ఆర్టికల్ డిస్కౌంట్ ఆఫ్ 20%, బట్ హీ మార్క్స్ హిజ్ ఆర్టికల్ బై ఇంక్రీజింగ్ ద ప్రైస్ ఆఫ్ 35%. వాట్ ద పర్సంటేజ్ వుడ్ బి గెయిన్. ఏం లేదమ్మా, ఇప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ ఉంటుంది, మార్కెట్ ప్రైస్ ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్. మోహన్ కాస్ట్ ప్రైస్ మనకి ఇప్పుడు 100% ఉంటుంది. మార్క్ చేశారనమాట ఎంత 35%. సో 100 మీద 35% అంటే 135కి మార్క్ చేసినాడు అనమాట. మార్క్ చేసి మరి 20% డిస్కౌంట్ ఇచ్చినాడు. సో దీంట్లో 20% అంటే ఏంటిమో మనకి, సో 20% అంటే ఏంటిమో మనకి 1/5. ఓకేనా, 25 ఇక్కడ 27. సో 27 135లో 27 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చినాడంటే మనకి ఎంత కమ్మినట్టు 108 రూపీస్కి. ఓకేనా, సో 100 వస్తువుని కొన్ని 108 రూపీస్కి అమ్మినారంటే 8 రూపీస్ లాభం. సో 8 రూపీస్ ఎంత పర్సెంటేజ్ మనకి 8%. ఓకేనా, ఫైన్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే tan 60 మైనస్ tan 15 1 ప్లస్. సో ఇది డైరెక్ట్గా మనకి tan A మైనస్ B ఫార్ములామా, మనకి tan A మైనస్ tan B డివైడెడ్ బై 1 ప్లస్ tan A ఇంటూ tan B. ఓకేనా, సో ఇక్కడ మనకి ఏ వాల్యూ 60 ఇచ్చారు, బి వాల్యూ 15. డైరెక్ట్గా మనకి tan 60 మైనస్ 15. సో ఎంత వస్తుంది మనకి tan 45. సో tan 45 డిగ్రీస్ మనకి వాల్యూ ఎంత 1. లేదు అంటే మనం tan 60 √3. సో tan 15 2 మైనస్ √3. సో ఈ వాల్యూస్ కూడా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి 1 ఆన్సర్ వస్తుంది. ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే 3 sec² x మైనస్ 4 ఈక్వల్స్ టు 0 అండ్ ఎక్స్ లైస్ బిట్వీన్ ద 0 అండ్ 90 degrees. ఓకేనా, సో ఇక్కడ మనము sec² x ఈక్వల్స్ టు 4/3 దీని నుంచి రాసుకోవచ్చు కదా మనము. సో sec x ఈక్వల్స్ టు ఇది రూట్ మనకు వస్తే ఇక్కడ, సో ఇక్కడ మనము ఈ స్క్వేర్ ఇక్కడ పోయి రూట్ వస్తే 2/√3. సో sec x అంటే ఏంటిమా
1 by cos x ఓకేనా. సో కాస్ దీని నుంచి మనకి కాస్ ఎక్స్ 3/2. సో √3/2 ఎంత వస్తుంది కాస్ ఏ డిగ్రీ ఉన్నప్పుడు వస్తుంది మనకి 30 degrees. లేదు ఇక్కడ మనం సీకెన్ బాగా మనకి ఐడెంటిటీస్ మనకు బాగా గుర్తున్నాయి అనుకుంటే సీకెన్ 30 కూడా మనకి 2/√3 వస్తుంది. ఫైన్. ఇక్కడ ఫస్ట్ మనకు 2.5 × 5 2.5 × 5 ఏమొస్తుంది మనకి 12.5. సో 12.5 13 - 12.5 ఏమొస్తుంది 13 - 12.5 మనకి 2.5. ఇక్కడ మనకి 7.5 × 8 అంటే 60. సో 60 ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది. సో 60 + 0.5 60.5 ఓకేనా. సో ఇదంతా మనకి 60.5 వచ్చింది. ఇక్కడ మనకి 63 ఉంది. సో 63 - 60.5 ఏమొస్తుంది మనకి 2.5 ఓకేనా. సో ఇక్కడ ఏముంది మనకి 2.25. సో 2.25 డివైడెడ్ బై ఇక్కడ 2.5. సో ఇదేమొస్తుంది మనకి సాల్వ్ చేస్తే మనకి 0.9 వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏముంది 2.1 ప్లస్ ఇక్కడ మనకి ఏమొస్తుంది 0.9. సో ఇది మనం టోటల్ చేస్తే 3 వస్తుంది అనమాట. బాడ్మాస్ రూల్ మా నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ రన్నర్ ఈజ్ రన్నింగ్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 40 km/h. ఓకే, ఇఫ్ హీ రన్స్ స్పీడ్ ఆఫ్ 30 km/h దెన్ వాట్ విల్ బీ ద డిక్రీజ్ ఇన్ ద పర్సంటేజ్ ఆఫ్ హిస్ స్పీడ్. సో నార్మల్గా ఒరిజినల్గా ఎంతకు పరిగెత్తాలి 60 km/h, కానీ రెడ్యూస్ అయ్యి ఎంతకి 30 km/hకి పరిగెడుతున్నారనమాట. సో ఇక్కడ మనకి ఎంత రెడ్యూస్ అయింది మనకి 10. సో 10 km/h. సో దేని మీద రెడ్యూస్ అయింది 40 మీద. 10 డివైడెడ్ బై 40 × 100%. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే 1/4 × 100 అంటే 25%. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇన్ ద ఫిగర్ ఎల్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, ఎల్ ఈజ్ ద పర్పెండిక్యులర్. ఓకే, పర్పెండిక్యులర్ టు LN. ఓకే, సో అంటే ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఇది 90 degrees ఉంది మనకి L అండ్ LMN. ఓకే, సో ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ MLN ఈజ్ 36 దెన్ ద ఏరియా ఆఫ్ సర్కిల్. సో ఫస్ట్ మనకి ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా తెలియాలి. సో సర్కిల్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి మనకి πr². సో పై అనేది వాళ్ళు కామన్గా ఇచ్చారు, మనం ఫైండ్ అవుట్ చేసుకున్న r² వాల్యూ. సో మనకి ఏమి ఇచ్చారు, సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా ఎలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా అంటే ½ × బేస్ × హైట్. సో ½ × బేస్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ r ఇచ్చారు, ఇక్కడ r ఇచ్చారు. r × హైట్ కూడా మనకి r ఇచ్చారు ఈక్వల్స్ టు ఇంత 36. సో r × r r². సో ఇక్కడ 2 ఇటు సైడ్ పోతే మనకి ఏమొస్తుంది 72. సో ఇక్కడ మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే ఏరియా ఆఫ్ సర్కిల్లో πr² వాల్యూ ఏంటో 72. సో 72π ఇక్కడ మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 4 cos² θ - 3 sin² θ + 2 = 0. సో దీన్ని మనము θ లెస్ బిట్వీన్ 0 and 9. దీన్ని మనం 4 cos² θ - 3 × sin² θ అని మనం ఏమేమి రాసుకోవచ్చుమా, ఏం రాసుకోవచ్చు 1 - cos² θ +2 = 0. ఓకేనా. సో ఇక్కడ 4 cos² θ ఇక్కడ -× +3 cos² θ ఏమొస్తుంది 7 cos² θ. ఇక్కడ ఏముంది -3 + 2. సో -3 + 2 ఏమొస్తుంది -1 = 0. దీని నుంచి cos² θ = 1/7. దీని నుంచి cos θ = 1/√7. ఓకేనా. సో ఇక్కడ ఏం అడిగారు వాళ్ళు tan θ. సో మనం నార్మల్గా ఇక్కడ ట్రయాంగిల్ మనం డ్రా చేసుకున్నట్లయితే చదమా 1√7 ఇక్కడ మనకి ఆబ్వియస్లీ √6 వస్తుంది. సో tan θ అంటే ఏంటి మనము sin బై కాదు. సో sin బై కాస్ అంటే √6/1. సో ఈ కేసులో మనకి √6 ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే in how many years will be the simple interest on a sum of money is equals to the principal rate of interest in the 12/4. సో ఇదేంటి లేదు మా, ఇప్పుడు నేను ఒకరికి 5 రూపీస్ ఇచ్చాను అనుకోండి. సో అది ఎన్ని సంవత్సరాల్లో 5 రూపీస్ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి PTR/100. ఓకేనా. సో ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ రెండు ఒకటే కాబట్టి మనము ఈ రెండు మనము క్యాన్సిల్ చేస్తామన్నమాట. 100 ఇటు సైడ్ వస్తుంది. 100 = ఇక్కడ టైమ్. సో మనం టైం పీరియడే కనుక్కోవాలి. సో టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎన్ని ఇచ్చారు 12 × 4 48 అంటే 50/4 వస్తుంది అనమాట. 100 × 4 డివైడెడ్ బై 50 ఇచ్చినప్పుడు =T. సో 5 51 52 2 4 8. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 3600 is divided between the Seema, Komal, Rita such that the ratio of Seema, Komal 1.52 and Komal, Rita 2 × 2.5. ఓకే ఫైన్. సో ఇక్కడ మనకి సీమా ఉన్నారు, కోమల్ ఉన్నారు అండ్ రీతా ఉన్నారు. సో సీమా కోమల్ రేషియో ఎంత 1.5. పార్ట్నర్షిప్ స్ట్రాంగ్గా ఉంటే ఇది సెకండ్లో చేయొచ్చు. రీమా కోమల్ 2, అలాగే ఇక్కడ కోమల్ రీత 2.5. మనకి పాయింట్స్లలో ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్ ఇంటూతో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుంది 3
3:4:5 వస్తుంది అనమాట. మిగతా షేర్ని మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 5/12 12 ఇంటూ ఎంత ఇచ్చారు మనకి 3600. సో 12 1 12 3 300 5 3. The average of the run of cricket team player 20 matches is 35. Okay, if the average of first 12 matches is 45, find the average of last 2 matches. Okay, so total matches equals to average of 1 plus first average and second average. So ఇక్కడ total average ఏంటి? సో 20 matches total 35 ఉంది యావరేజ్. ఓకే, సో ఇది ఈక్వల్స్ టు ఎవరికి? యావరేజ్ ఆఫ్ 12 మ్యాచెస్. సో ఫస్ట్ 12 మ్యాచెస్ మనకి 45 ఉంది. నెక్స్ట్ 8 మ్యాచెస్ యావరేజ్ ఎంత ఉంది అంటే ఎక్స్. ఓకేనా, సో ఇక్కడ దీని నుంచి మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ మనము డైరెక్ట్ 4తో చేస్తే 4 5 35 వస్తుంది. 4 3 ఇంటూ 45 4 2 ఎక్స్. ఓకే, సో 4ని డివైడ్ చేసినాం. సో ఇక్కడ మనం మొత్తం సాల్వ్ చేసినట్టయితే ఈ క్వశ్చన్ని మనము 75 మైనస్ 45 3 ఏమొస్తుంది 135. సో 135 ఈక్వల్స్ టు 2x. సో దీని నుంచి 2x ఈక్వల్స్ టు 40, x ఈక్వల్స్ టు 20. 7 డివైడెడ్ బై 78 అంటే ఇప్పుడు 78కి, సో ఇలాంటి కేసెస్లో మనకి 78కి దీనికి ఎంత గ్యాప్ ఉందేమో -1 గ్యాప్ ఉందన్నమాట. సో -1 ఇక్కడ పవర్లో ఏముంది? పవర్ 77. సో ఇక్కడ కూడా ఉంది. 77కి ఎంత గ్యాప్ ఉంది మనకి? -1. సో ఇక్కడ -1 ఆడ్ పవర్ ఉంటే సేమ్ అదే సైన్ వస్తుంది. సో -1 -2. సో రిమైండర్ ఎప్పుడు -2 ఉండదు కాబట్టి సో దీనికి మనం డివైడ్ని యాడ్ చేయాలన్నమాట. సో -2 + 78 ఈక్వల్స్ టు 76. సో ఇది మనకి రిమైండర్ వస్తుంది అనమాట. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 30 men working 8 hours per day can dig a pond 16 days. సో బై వర్కింగ్ హౌ మెనీ అవర్స్ పర్ డే 32 men dig a pond in 20 days. సో దీనికి మనకు ఫార్ములా M1 D1 H1 ఈక్వల్స్ టు M2 D2 H2. సో ఈ ఫార్ములా గుర్తుందంటే డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసేసేది అనమాట. దీని నుంచి మనము డైరెక్ట్గా మనం ఇక్కడ ఏమొస్తుంది 0 0 2 1 2 4 సో 16 1 16 2 2 1 2 2 3 2 6. ఓకే, x ఈక్వల్స్ టు 6. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే a + b ఈక్వల్స్ టు 11 ab a² + b². సో దీన్ని మనకి ఏముంది మా a + b హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? a² + b² + 2ab. సో ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారు వాళ్ళు? ఇది కనుక్కోమంటున్నారు. సో ఆల్రెడీ a + b మనకు తెలుసు. సో 11² ఇక్కడ ఏముంది? +2ab. సో ఇటు సైడ్ వేస్తే -2 × 15 ఈక్వల్స్ టు a² + b². సో ఇక్కడ 11² 121. ఇక్కడ 15 2 30. ఓకే, సో a² + b². సో దీని నుంచి 121 - 30 చేస్తే ఏమొస్తుంది? 91. ఈజీ మై వన్. ఇప్పుడు ఏమడిగారు? ఇఫ్ XYZ ఈజ్ ఎ ట్రయాంగిల్, ఇఫ్ ద మీడియన్స్ ZL అండ్ YM ఇంటర్సెక్ట్ విత్ ఈచ్ అదర్ అట్ G, దెన్ ఏరియా ఆఫ్ దిస్. అండ్ ఏం లేదు మా, ఒక ట్రయాంగిల్ ఉంది XYZ. సో దీనికి మీడియన్స్ ఉన్నాయి. సో మీడియన్ అంటే మిడ్ పాయింట్. సో ఈ నుంచి ఇక్కడ మిడ్ పాయింట్, ఈ నుంచి మిడ్ పాయింట్. ఓకేనా, మీడియన్స్ G పాయింట్. సో దెన్ ఏరియా ఆఫ్, సో ఇది ఏరియా ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి ఏరియా ఉందన్నమాట ఇక్కడ. సో ఈ ఏరియా, సో ఈ ఏరియా ఈజ్ టు ఈ ఏరియా. సో ఇది డైరెక్ట్ మీరు కాన్సెప్ట్ చదివింటే సో మీకు బ్లింక్ అయ్యేది. సో ఇది డైరెక్ట్గా మనకు కాన్సెప్ట్ అనమాట. 1:12 సెంట్రాయిడ్ ఇది. ఓకేనా, సో మీడియన్స్ మిడ్ పాయింట్ని సెంట్రాయిడ్, ఇది 1:12 రేషియోలో ఉంటుంది. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే PQR ఈజ్ అన్ ఐసోసియలస్ ట్రయాంగిల్ సచ్ దాట్ PQ ఈక్వల్స్ టు QR ఈక్వల్స్ టు 10. ఓకే, సో ఐసోసియలస్ ట్రయాంగిల్ PQR, PQ. సో PQ is 10, QR is also 10 with a 90 degrees. సో 90 degrees అంటే ఇక్కడ మనం పర్పెండిక్యులర్ 10√2 వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ 90 degrees ఉందనుకంటే మనకి 10√2 వచ్చేస్తుంది. అండ్ డైరెక్ట్గా ఇది ఈక్వల్ అవుతుంది, 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అంటే 5√2 వస్తుంది అనమాట ఇక్కడ. సో ఇది 5√2 అంటే మనకి ఇక్కడ పైథాగరస్ థీరం ప్రకారం, సో మనం పైథాగరస్ థీరం తెలుసు మనకి, 10² ఈక్వల్స్ టు 5√2² + x². సో దీన్ని సాల్వ్ చేసిన మనకి ఇక్కడ మనకి ఏమొస్తుంది? 5√2 వస్తుంది అనమాట ఆన్సర్. ఓకే, హోప్ మీ అందరికీ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్.